వీలర్ గాడు బాడీని ఛాలెంజ్ చేస్తుండు. బైరా పోతున్నాయిగా. అరే ప్రోగ్రామ్ అది, అరే ప్రోగ్రామ్ ఉండొచ్చు కదా. గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఫైనల్ గా నేనైతే యూఎస్కి వెళ్ళిపోతున్నాను. హైదరాబాద్ ని చాలా మిస్ అవుతున్నాను. ప్రో కొన్నాడు. బైరా పోతున్నాయిగా. అరే ప్రోగ్రామ్ అది, అరే ప్రోగ్రామ్ ఉండొచ్చు కదా. ఏదో డ్రామాలో జోడించుకుంటారు. ఏతులు కొడుతుర్రా, మమ్మల్ని ఏతులు కొడుతుర్రు. సాయినాథ్ గారు ఇక వీడియో ఇస్తున్నాను అని ఇటు చూస్తలేడు. ఏతులు ఏసీ ఎక్కువ ఉడక వస్తుంది. అరే మా గంత వేసిరేవరా, కారు ఉన్నాం కూడా వేయలే గంత, కారు ఉన్నాం కూడా వేయలే గంత. కాదు ఇది కావాలని నా యూట్యూబ్ ఛానల్ పోవాలని ఇట్లా చేస్తుండే. రాందే పోతుంది, రాందే పోతుంది, కానీ ఇందే పోతుంది. ఈ టూ వీలర్ గాడు బాడీని ఛాలెంజ్ చేస్తుండు. అరే స్లో మోషన్ లో పెడతారు అభిరామ్ నుండి. ఫ్రెండ్స్ జనవరి దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో తీస్తున్నా. సో ఫ్లైట్కి లేట్ అవుతుందని సో నేను వచ్చేసిన. అందరితో ఇంటరాక్ట్ కాలేకపోయినా, సో అందరితో కరెక్ట్గా మాట్లాడలేకపోయినా, చెక్ ఇన్ చేసుకోవాలి అని సో తొందరగా లోపలికి వచ్చేసిన. మన ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి ఇండిగో. సో ఇండిగో కనెక్టింగ్ ఫ్లైట్ ఖతార్కి. నేను స్టార్టింగ్ ఇండిగోలో నేను విండో సీట్ దొరుకుతుందేమో అనుకున్నా, కానీ దొరకలేదు. సో మనకి ఇంకా 2 ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఏ దాంట్లోనైనా దొరుకుతుండొచ్చు. ఇండిగోలో ఇదే నా ఫస్ట్ మీల్. ఒక శాండ్విచ్, ఒక చాక్లెట్ అండ్ ఒక పేపర్ బోట్ ఇచ్చేసారు. ఇది దోహా ఎయిర్పోర్ట్. యాక్చువల్గా నాది మధ్యలో లేఓవర్ దోహా. సో దోహాలో దిగేసి నాకు 14 hours లేఓవర్ ఉంది. సో దోహా ఎయిర్పోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేసే ముందు మనమైతే తిందాము. అసలుకి ఫ్లైట్ లో ఏమీ తినలేదు. నాకు ఫ్లైట్ ఫుడ్ ఏం నచ్చలేదు. సో నేను ఇక్కడ తినే ముందు ఫస్ట్ అయితే మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ఇండియన్ కరెన్సీ టు యుఎస్ డాలర్స్ కి కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ దోహా ఎయిర్పోర్ట్ లో యుఎస్ డాలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో యుఎస్ డాలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, దోహా కరెన్సీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో యుఎస్ డాలర్స్ అయితే యుఎస్లో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి యుఎస్ కరెన్సీ తీసుకున్నాను. దోహాని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ మనకి నా ఫేవరెట్ కార్స్ కనబడ్డాయి. G-Wagon G63 కనబడ్డది అండ్ ఇంకోటి పోర్షా కనబడ్డది, పోర్షా, డుకాటి, ఈ 3 కనబడ్డాయి. సో అందుకే కొన్ని వీడియోస్ తీసుకున్నాను మీకు చూపిస్తామని. ఎయిర్పోర్ట్ లో అలా తిరుగుతూ ఉంటుంటే లిక్కర్ మార్ట్ కనబడ్డది. మనకు అంత సీన్ లేదని లైట్ తీసుకుని ఉండే, కానీ ఈ బాటిల్ రేట్ చూసినాక దిమ్మ తిరిగిపోయింది. సో ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి 1,50,000 అంట. సో 200 years అంట ఇది. ఈ పోర్షా 911 అయితే క్రేజీ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కి ఇదైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అసలు క్రేజీ ఉంది ఇదైతే. కలర్ కాంబినేషన్ అయినా 14 hours లేఓవర్ తర్వాత మనమైతే ఫ్లైట్ బోర్డ్ అయిపోయినాము. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఖతార్ ఎయిర్వేస్. దీని తర్వాత అమెరికన్ ఎయిర్లైన్స్ ఉంది, అది డొమెస్టిక్ ఎయిర్లైన్. ట్విస్టర్స్ మూవీ చూసుకుంటా నేను ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసేసినాను. నాకైతే ఈ మీల్ అస్సలు నచ్చలేదు. సో లిటిల్ బిట్ కొంచెమే తిన్నాను. సో మన సెకండ్ మీల్ వచ్చేసి చికెన్ పాస్తా అండ్ ఒక డెజర్ట్ సలాడ్ ఇచ్చారు. సో ఈ మీల్ కూడా అస్సలు బాగాలేదు. మనము ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు, ఫ్లైట్ ఎంత వరకు వెళ్తుంది, ఎక్కడ ఉంది. సో ప్రతి ఒక్కటి ఫ్లైట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మనం వచ్చేసి ఇంకా 7 hours 27 minutes లో మనం రీచ్ అవుతాము. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇందులో చెక్ చేసుకోవచ్చు. మనము వేరియస్ ఎంటర్టైన్మెంట్స్ చూస్ చేసుకోవచ్చు. ఏదైనా గేమ్స్ అయినా ఆడుకోవచ్చు, ఏదైనా చూడొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది, సిరీస్ కూడా దొరుకుతాయి. సో ప్రతి ఒక్కటి చూడొచ్చు ఇందులో. అండ్ ఇంకోటి మనము మాన్యువల్ ఆపరేట్ చేయాలనుకుంటే ఈ రిమోట్ కూడా వాడుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ మీల్ కూడా ప్రొవైడ్ చేసారు, కాకపోతే నేనైతే ఏమీ చూస్ చేసుకోలేదు. సో ఎందుకంటే నాకు అసలుకి ఈ ఖతార్ ఎయిర్వేస్ ఫుడ్ నచ్చలేదు. సో అందుకే ఒక ఆరెంజ్ జ్యూస్ తోటి ఎంజాయ్ చేసిన. సో ఇప్పుడైతే మనము న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇదే మన లాస్ట్ స్టాప్. నెక్స్ట్ వచ్చేసి అమెరికన్ ఎయిర్లైన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా బోర్డింగ్ టైం ఇంకా కాలేదు, ఇంకా 10 minutes ఉండే. సో అందుకని ఫ్రెండ్ తోటి మాట్లాడి హాయ్ బ్రా రోహిత్. సో వీడే మనని పికప్ చేసుకునేది. 10 minutes ముందు కాల్ చేయమన్నాడు. సో 1 కాల్ చేసి ఉండే.
ఈ న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్ద ఉంది. ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయినా కూడా దింపడానికి ఛాన్స్ పట్టింది. సో ఇదే అమెరికన్ ఎయిర్లైన్స్. సో ఇదే మన లాస్ట్ ఫ్లైట్. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ స్టార్ట్ అయింది ఫ్లైట్ అయితే. సో ఇదే మన లాస్ట్ ఫ్లైట్. ఒక 2 అవర్స్లో మనము డెస్టినేషన్ రీచ్ అయిపోతాము. లాస్ట్ మనము మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాము. సో ఒక 10 మినిట్స్లో మా ఫ్రెండ్ వస్తా అన్నాడు. సో వెయిట్ చేస్తున్నా. మనమైతే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని వెయిట్ చేస్తుండే వాని కోసమని. లిటరల్గా ఒక్కసారి బయటకు వెళ్ళంగానే బ్యాగ్స్ మొత్తం కార్లో కూడా పెట్టేసరికి మొత్తం ఫ్రీజ్ అయిపోయినాము. అసలుకి చాలా కూల్ ఉంది వెదర్ అయితే. -4 degrees ఉంది. సో మనమైతే ఫైనల్గా రీచ్ అయిపోయినాము మన అపార్ట్మెంట్కి అయితే. ఇదే మన అపార్ట్మెంట్. Okay, then that's it for today guys. Let's end the vlog here, but do not forget to subscribe my channel. Thank you for watching.